ఈ రాశుల వారికి ఫిబ్రవరి నెలలో ధన ప్రవాహం తగ్గవచ్చు. దీంతో పాటు ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. పెట్టుబడి ప్రణాళికలు విఫలం కావచ్చు. మరి ఏ రాశుల వారు ఆర్థిక నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఇక్కడ తెలుసుకుందాం. మిథునం. మిథున రాశి వారికి ఈ నెలలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మీ ఆదాయం ఎంతైనా ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి. కుటుంబ అవసరాల కారణంగా అనేక ఖర్చులు చేయాల్సి రావచ్చు. అయితే ఈ రాశివారు ఆచితూచి ఖర్చు చేయాలని, నెలవారీ బడ్జెట్ తయారు చేసుకోవాలని జ్యోతిష్య నిపుణులు సలహా ఇస్తున్నారు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఖర్చుల కారణంగా ఆర్థిక పరిస్థితిపై నిరంతరం ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక నష్టం జరిగే అవకాశం కనిపిస్తోంది. ఆలోచించకుండా డబ్బు పెట్టుబడి పెట్టడం మీకు హానికరం కావచ్చు. మీరు ఈ నెలలో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈ నెల మొదటి అర్ధభాగంలో చేయవచ్చు. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలని సలహా ఇస్తున్నారు. తులరాశి. తులరాశి వారికి ఫిబ్రవరి నెలలో ఆర్థిక విషయాలలో హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. అనగా డబ్బు వస్తుందని, కానీ ఖర్చులు కూడా పెరుగుతూనే ఉంటాయి. ఈ నెల తులరాశి వారికి చాలా సవాలుగా ఉంటుంది. మీరు డబ్బును సరిగ్గా ఉపయోగించడంపై దృష్టి పెట్టాలి. కుంభరాశి. కుంభరాశి వారు ఈ నెలలో ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెలలో ఖర్చులు పెరగవచ్చు. మీ కుటుంబ సభ్యులను సంతోషపెట్టడానికి మీరు చాలా డబ్బు ఖర్చు చేయవచ్చు. కుటుంబం మొత్తంలోని ఆదాయం పెరుగుతుంది, కానీ వ్యక్తిగత ఆదాయంపై ఒత్తిడి ఉండవచ్చు. సంపద పెంచుకునేందుకు ఇలా చేయండి. ప్రతి ఉదయం స్నానం చేసిన తర్వాత లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీదేవికి సువాసనగల సుగంధ ద్రవ్యాలను సమర్పించండి. ఈ నెల అంతా ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి పాయసం నివేదన చేయండి. లక్ష్మీదేవి ముందు నెయ్యి దీపం వెలిగించి కనకధార స్తోత్రాన్ని పఠించండి. నెలలో మొదటి రోజున లక్ష్మీదేవికి ఒక కన్ను కొబ్బరికాయను సమర్పించి దానిని డబ్బు స్థానంలో ఉంచండి.